మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై మాదిగా. ఈరోజు మాదిగా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో మరి మాదిగా సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మిత్రుడు కరంజయ్య గారి నాయకత్వంలో మరి బొర్ర సుధాకర్ గారి మరియు కత్తుల షణ్ముఖం గారి వారి యొక్క సారథ్యంలో మరి మేమంతా మాదిగా సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు డప్పుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క డప్పుల ర్యాలీ రేపు హైదరాబాద్ లో జరగబోయే డప్పులు మన 1,00,000 డప్పులు 1000 గొంతుకలకు సంఘీభావంగా నిర్వహించడం జరిగింది. మరి రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి ఆమోదయోగ్యమైనటువంటి దానికి మేము మా సంఘ పక్షాన హర్షిస్తున్నాము. కానీ 12% రావాల్సినటువంటి మాకు 9% ఇచ్చి మమ్మల్ని కొద్దిగా బాధాకరమైనటువంటి సందర్భంలో సందిగ్ధంలో పడవేసినారు. వాస్తవానికి మాకు 12% రావాలి. అయినా కూడా మేము వాటిని సరి చేసుకొని ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క సంఘాల పక్షాన మరి 12% కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. మరి రేపు హైదరాబాద్ లో జరగబోయే కార్యక్రమానికి కూడా మా మాదిగ సంఘాల జేఏసీ తరపు నుంచి మేము పూర్తిగా మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. ఈ యొక్క మాదిగ సంఘాల జేఏసీ డప్పుల ర్యాలీకి బీసీ సంఘం నేతలు మిత్రులు పెండం ధనంజయ గారు మరియు బీసీ సంఘాల నాయకులు తమ్ముడు విలియమ్స్ గారి యొక్క మద్దతు కూడా మాకు ఇవ్వడం జరిగింది. వారికి మిత్రుడు నజీర్ దివ్య గారి యొక్క సంఘీభావము వారి యొక్క మద్దతు కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము మాదిగ సంఘాల జేఏసీ తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేపు ఎలాంటి కార్యక్రమమైనా ఎలాంటి పిలుపునిచ్చినా కూడా ఈ సంఘాల ద్వారా విజయవంతం చేయాలని మరి వివిధ మండలాలు గ్రామాల నుండి వచ్చినటువంటి మాదిగ సంఘం జేఏసీ నాయకులకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఆర్నిషలు కృషి చేసిన మరి ఈ యొక్క సంఘ వైస్ చైర్మన్ కత్తుల తులసిదాస్, పెరిక అంజయ్య మరియు ఈరోజు సుప్రీం వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానం ప్రకారం భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణ చేస్తారని మాట ఇచ్చారు. దానికి ఆయన 9% మాదిగ ఉపకులాలకు ఇచ్చిండు. ఇప్పుడున్న అసలు యాక్చువల్ గా సర్వే ప్రకారం ఇది ఎప్పటిదో పెట్టి మమ్మల్ని ఇంకా ఇల్లు కూడా అంటే 9 చేసారు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మాకు 11, 12 రావాలి రిజర్వేషన్. అయితే ఇది రేపు జరగబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి ఇది ఇక్కడ మేల్కొల్పు ర్యాలీ తీయడం జరిగింది. ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టుబడి ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ రోజు చేసింది మాత్రం మాకు సంతృప్తి ఇయ్యలేదు. దీని గురించి ఫ్యూచర్ లో పెద్దోళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము దానికి కట్టుబడి ఉంటాం. ఈ రోజు రాష్ట్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నగారు నిర్వహించబోయే 1,00,000 డప్పులు 1000 గొంతుకుల కార్యక్రమానికి సంఘీభావంగా మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అన్న పెరిక కరంజయరాజ్ అన్నగారి నాయకత్వంలో ఇక్కడ ఒక పెద్ద సంఘీభావ ర్యాలీని చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి మరియు ఎస్సీ వర్గీకరణకు మా బీసీ జేఏసీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది న్యాయబద్ధమైన డిమాండ్. చాలా సంచార జాతులకు కానీ ఇతర ఉపకులాలకు కానీ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి లబ్ధి జరగలేదు ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో. కాబట్టి ఇప్పటికైనా రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణలో వాళ్ళు మరి 12% జనాభా ఉంటే 9 అని ఒక ఇవ్వడం జరిగింది, 9%. దాన్ని కూడా పునఃసమీక్షించి 12% రిజర్వేషన్ ని పెంచుతూ మరొక అవకాశం వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో అన్నగారు తీసుకునే కార్యక్రమాలకు మాదిగ జేఏసీ వారు నిర్వహించే ఇతర కార్యక్రమాలకు కూడా మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం. కార్యక్రమంలో అనేక మంది అమరులైనారు. ఆ కార్యక్రమం పురస్కరించుకొని
పద్మశ్రీ మందకృష్ణ గారు ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమం చేపట్టారు. దానికంటే ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందుండి నిజంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా పేద బిడ్డలకు ముందుగా ఆయన కేబినెట్ ఒప్పించి నిన్నటి దినమున ఆ మాదిగలని ఒక 100 సంవత్సరాల ముందు తీసుకెళ్లారు. చాలా సంతోషకరము. నిజంగా ఈ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం చాలా హర్షదాయకము. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అన్న అనగానే పేదలకు అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు. ఎగ్జాంపుల్ నిజంగా మందుల సామ్యాల్ గారిని ఒక మాదిగ వ్యక్తికి ఎమ్మెల్యేకి ఇచ్చి గెలిపించుకున్నాడు. అలాగే నకరికల్ వీరేశం నుంచి గెలిపించుకున్నాడు. చాలా సంతోషకరము మన కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి వారికి. అలాగే నల్లగొండ ఉమ్మడి జిల్లాను గడగడలాడించి 300 డప్పులతో నల్లగొండ ప్రాంతంలో ఉన్నటువంటి జేఏసీ రాష్ట్ర చైర్మన్ కరంజయరాజ్ పెరగ ఆధ్వర్యంలో ఈరోజు అనేకమైన అద్భుతాలు కార్యక్రమం జరుగుతున్నాయి. చాలా హర్షదాయకము. ఈరోజు నిజంగా గత వారం రోజుల నుంచి మొత్తం ఉమ్మడి జిల్లాగా మొత్తం పర్యటన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బుర్ర సుధాకర్ గారు, అలాగే అన్న కత్తుల సంజీవన, అనేక మంది ఇంకా సోదరులు కార్యక్రమం వచ్చిన, అలాగే అక్కగారు సమిత రాణి గారు వచ్చారు. ఈ కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున క్లాక్ టవర్ మరియు ఆల్ ఇండియా క్రిస్టియన్ తరఫున మేము పూర్తి మద్దతు చేస్తున్నాము. వందనాలు అందరికీ. థ్యాంక్ యూ.